ఈ కన్ను ఇప్పుడు మస్క్ అయింది, 8 సంవత్సరాలు ఆపరేషన్. ఓకే. అద్దాలేషన్ పంచి 2 సార్లు మార్చుకున్నాను. ఓకే. చిన్న 2-3 అవుతుంది కదా మార్చి 3 times. లైట్ ఎట్ వెళ్తారు చూడండి. చిన్న లైట్ చూడండి. తీసేయండి సార్ అద్దాలు. అద్దాలు తీయండి. ఇక్కడ చేతితో పట్టుకోండి. ఇలా పట్టుకోండి. ఇక్కడ కట్టండి. నా వైపు చూడండి లైట్ లో. అక్కడ ముందుకు చూడండి. పైన ఉంటే ఏమన్నా కనిపిస్తే చాలా క్లియర్ అండి. కనిపిస్తున్నాయా? సరే, కుడి కన్నుతో చూడండి. ఇలా ఉంచండి, మీరు ఏదైనా చేంజ్ జరగదండి. ఇప్పుడు చూడండి. ఎన్ని వేలు అండి ఇవి? 2, ఇవి 1, ఇవి 4, ఇవి 2, ఇవి 1 ఇవి కలవడుతుంది, ఇవి కలవడుతుంది, ఇవి కలవడుతుంది, ఇవి కలవడుతుంది. ఇవి కొంచెం మసగ్గానే తెలియదు సార్. మస్కా ఉంటుంది. ఎన్ని ఉన్నాయి? కళ్ళు మూసుకొనే కూర్చోవచ్చు సార్. డ్రాప్స్ వేసిన తర్వాత ఒక 1/2 అవర్ సాంగ్ చూస్తారా. ఒక 2-3 అవర్స్ వరకు కూడా కొంచెం మసగ్గా ఉంటుంది. ఓకేనా? తర్వాత వేరే పైకి చూడండి. కళ్ళు మూసుకొని కూర్చోండి. విత్ రిస్క్, కాషన్. అంటే మన అదృష్టం బాగుంటే చూపు వస్తుంది, లేదు అంటే కొంచెం అలాగే ఆగిపోతుంది. ఓకేనా? సో ఒకవేళ రైట్ ఐ కి కావాలనుకుంటే 2 సర్జరీస్. ఒకటేమో రెట్రో సర్జరీ చేయాల్సి వస్తుంది, సెకండ్ థింగ్ క్యాటరాక్ట్ సర్జరీ చేయాల్సి వస్తుంది. క్యాటరాక్ట్ అంటే ఇప్పుడు ఇందులో చేయించుకున్నారు కదా, లెన్స్ వేసుకోవడం అలాంటివి. ఈ ఎడమ కన్ను బాగానే ఉంది, దీని గ్లాసెస్ చేంజ్ చేసుకోండి. కొంచెం మీకు ఎడమ కనుక బెటర్ గా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఒకవేళ మీరు కనుక కాస్మెటిక్ గా, అంటే నాకు ఇట్లా చూస్తే అందరూ రేప కిందకి అవుతుంది అంటున్నారు, ఏదో క్వశ్చన్ చేస్తున్నారు అంటే కాస్మెటిక్ పర్పస్ గా ఈ గ్లాసెస్ క్లచ్ గ్లాసెస్ అని దొరుకుతాయి. స్పెట్స్ టైపే ఉంటాయి, క్లచ్ గ్లాసెస్ అన్నమాట. సో అవి పెట్టుకుంటే ఏంటంటే రెప్పన్ అనేది కొంచెం పైకి వెళ్తుంది, ఇట్లా గ్లాసే ఇట్లా కొంచెం దానికి పైకి నెడుతుంది. సో చూడడానికి కొంచెం అపియరెన్స్ అనేది బెటర్ గా ఉంటుంది అన్నమాట. సో ఇఫ్ నీడెడ్ అది ట్రై చేయవచ్చు, లేదు అంటే ఇంకా అలాగే ఉంటే గ్లాస్ అది ఒకసారి సైజుని బట్టి వాళ్ళు చెప్తారు నాకు, అది ఏ సైజు ఎంత అనేది చూసి వాళ్ళు చెప్తారు. ఓకేనా? సో ఎమర్జెన్సీ అయితే ఏం లేదు, మీరు అనుకుంటే చేసుకోండి, లేదు అంటే అట్లా వదిలేయండి. ఓకే.